హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక విషయం ఉపాధ్యాయుడు గురించి చర్చించుదాం అనుకుంటున్నానండి. యాజ్ ఎ ప్రైమరీ టీచర్గా నా యొక్క ఉద్దేశాలు, నా యొక్క మనోభావాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. సమాజంలో అతి ముఖ్యమైన వృత్తి అనేది ఉపాధ్యాయ వృత్తి అండి. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్ లాంటివాడు. తన నడవడిక అయితే ఏంటి, తన మాట అయితే ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థుల మీద చాలా ప్రభావం చూపిస్తాయండి. ఈ పిల్లలు స్కూల్లో ఎక్కువ టైం గడుపుతారనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనతోటే గడుపుతూ ఉంటారు. టీచర్ తోటే గడుపుతారు కాబట్టి ఈ టీచర్ యొక్క ప్రవర్తన అనేది విద్యార్థుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. టీచర్ని ఈ ఉపాధ్యాయుని పిల్లలు అనుకరిస్తారు అనేది అక్షరాల నిజమండి. ఈ పిల్లలకి టీచర్ యొక్క మీద అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, ఏ పనైనా సరే ఒక పని చెప్పినప్పుడు మా టీచర్ ఇట్లానే చెప్పింది, మా టీచర్ ఇట్లానే చేయమంది, మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అంటారనమాట వాళ్ళు. ఈ విధంగా టీచర్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంటుంది. పిల్లల మనసులో స్థానం సంపాదించడం అంటే అది అంత తేలికైన పని ఏమీ కాదండి. ప్రేమానురాగాలతో వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఉపాధ్యాయుడు విజయాన్ని సాధించినట్టు. ఈ ప్రాథమిక స్థాయిలో కనుక పిల్లలకి చదువు పట్ల కానీ స్కూల్ పట్ల కానీ ఆసక్తిని కలిగించామంటే మనము వాళ్ళ జీవితంలో మార్పును తీసుకొచ్చినట్టే అనుకోవాలండి. ఈ విధంగా ప్రైమరీ లెవెల్లో ఎవరైతే ఆనందంగా సంతోషంగా తమ విద్యను అనుభవించగలుగుతారో, తమ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతారో అట్లాంటి విద్యార్థులు తప్పకుండా ఉన్నత స్థాయిలోకి వస్తారు. తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా వాళ్ళు మంచి విద్యను అభ్యసించగలుగుతారనేది నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రైమరీ పాఠశాల అనేది ఒక అమ్మ ఒడి లాంటిదండి. ఇందులో పిల్లలతోటి ఆటపాటలతోటి ఈ పిల్లలని కనుక మనం చదివించినట్టయితే వాళ్ళు అభ్యసించడానికి 100% రెడీగా ఉంటారండి. ఈ చదువు చెప్పడము, వీళ్ళకి పాఠాలు నేర్పించడం అనేది కేవలము మనము వాళ్ళకి మనం ఇవి నేర్పుతున్నాము, ఇవి నేర్చుకోవాలి అనేటువంటిది వాళ్లకు తెలియకుండానే వాళ్ళు నేర్చుకునే విధంగా ఒక ప్రైమరీ టీచర్ ట్రైనప్ అయి ఉండాలండి. ఈ విధంగా చేయడం వలన చదువు మీద పిల్లలకి ఆసక్తి అనేది బాగా కలుగుతుందండి. పిల్లలతో టైం గడపడము అనేది ఎంతో సంతోషంగా మనం భావించాలండి. అయితే కొన్ని మానసికమైన టెన్షన్లు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనము ఈ పిల్లలతో టైం గడపడం వలన మనం అవి మర్చిపోగలుగుతాము. మనము కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఈ విధంగా ఉండడం అంటే ఇష్టం అనేది ఆ పసి హృదయాలలో మనం స్థానం సంపాదించడం అనేది మనకి అదొక పెద్ద రివార్డు లాగా నేను భావిస్తానండి. అయితే పిల్లల యొక్క పద్ధతిని బట్టి వాళ్ళ మూడుని బట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఉపాధ్యాయుడు నడుచుకోవాల్సి ఉంటుందండి. ఒక్కోసారి పిల్లలు కొంచెము బాధతో కూడి ఉంటారు. ఇంటి దగ్గర వాళ్ళకి అమ్మ తిట్టిందనో, అమ్మ కొట్టిందనో, తర్వాత అట్లాంటి వాటితోటి కూడా పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారనమాట. అట్లాంటి పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత తను ఇంటి దగ్గర అనుభవించినటువంటి ఆ బాధను, ఆ పద్ధతుల్ని కూడా మర్చిపోయేటట్టు చేయగలిగేటువంటి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలో ఆ విద్యార్థులు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం అండి అది. అయితే ఈ పిల్లలతోటి టైం గడపడము, పిల్లల మనసులో స్థానాన్ని సంపాదించడము, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తానండి. అయితే ఈ పసి పిల్లలతోటి మనం గడిపేటప్పుడు వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మానసిక స్థాయిని, వాళ్ళ యొక్క లెవెల్స్ని బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. అయితే కొన్ని విషయాలలో ఫాస్ట్గా ఉండగలుగుతారు, కొంతమంది మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. ఇటువంటి పిల్లల్ని కూడా మనము ఎంకరేజ్ చేసినట్టయితే ఉపాధ్యాయుని దగ్గర మాట్లాడినంత ఫ్రీగా పిల్లలు బయట ఎక్కడ మాట్లాడలేరండి. చెప్తున్నాను కదా, ప్రాథమిక స్థాయి పాఠశాల అనేది ఒక అమ్మ ఒడి లాంటిదండి. ఈ అమ్మ ఒడిలో పిల్లలు ఎంత మంచిగా సేద తీరుతారో అంత మంచిగా పిల్లలు తయారవుతారని చెప్పి నా యొక్క ఉద్దేశం అండి. ఇది మనము ఈ పిల్లల యొక్క హృదయాల్లో స్థానం సంపాదించడం నిజంగా ఇది ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తానండి. ఇది నేను నాతోటి ఉపాధ్యాయులకు, ప్రైమరీ స్థాయి ఉపాధ్యాయులకు కేవలం నేను ఇచ్చే సలహానే మాత్రమేనండి. థ్యాంక్ యూ ఇంతవరకు విన్నందుకు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.